కానీ లిరిసిస్టులకి ఎంత కష్టం అంటే అండి, పెళ్ళి, పువ్వులు, ఆడపిల్ల, అందం, నేచరు, భక్తి, ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నింటిలోనూ ప్రతి పదం ప్రతి సిచ్యువేషన్ని వాడేసినవే. అవును. మళ్ళీ కొత్తగా దాన్ని ప్రజెంట్ చెయ్యాలి అని అంటే ఎక్కడెక్కడ ఏ ఏ పదాలు పడాలో అది నిజంగా మనం ప్లాన్ చేస్తే అయ్యేది కాదు కదండి. అంతే, ఆలోచన పరంగా అదే అంటున్నాను నేను. ఎక్కడో చెప్పినట్టు గుర్తు, ఎంత పాట అంటేనే ఊహ, కవిత్వమైన ఊహే. అంటే ఎంత బాగా ఊహించగలిగితే లేదా ఒక జీవితం లోతు చూడగలిగితే. అవును. ఇప్పుడు ఒక్కడు ఒక కోణంలో సీతారామ శాస్త్రి అన్నారు, దివంగత గురువు గారు. అవును. ఆయన చూసిన జీవితం లోతు మనం ఎవరు చూసుండం అనిపిస్తుంది ఆయన పాటలు కొన్ని వింటే. నిజం. అంత లోతుగా వెళ్ళి, అంటే ఇప్పుడు మనం ఎక్కడో ఓ దగ్గర ఒక ప్రతి మనిషి ఆలోచన ఉన్నది ఒక శాచురేటెడ్ పాయింట్ దగ్గర ఆగిపోతాడు, దానికి మించి ఆలోచన రాదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆగిపోయిన తర్వాత వాళ్ళు మొదలెడతారు. నిజం నిజం. అది ఆ లోతు వేరు ఉంటుంది. అలాగే పాటకి ఏంటంటే ఎవరు ఎంత గొప్పగా ఊహించగలిగితే అంత గొప్ప పాట వస్తుంది. ట్రూ. దట్స్ ఇట్. ఇంకంత దాంట్లో ఇంకేం లేదు. ఎంత బాగా ఊహించి ఎంత బాగా మనం రాయగలిగితే. అందులో సందర్భానుసారం వచ్చే పాటలు మరీ ఉంటాయి, ఆలోచించడానికి ఎక్కువ స్కోప్ ఉండదు. ఏదో మామూలు జనరల్గా పాడే డ్యూయెట్లు. ఇప్పుడు నేను ఎంసీఏలో పాట రాశాను, ఏమండోయ్ నానిగారు చెప్పండోయ్ చిన్ని గారు. దాంట్లో చరణాల్లో పాలబూతు దగ్గరున్నా వాలీబాలు ఆడుతున్నా వచ్చే పోయే దారిలోనా నిన్నే చూస్తున్నా అంటే అమ్మాయి అంటుంది, మేడ మీద బట్టలంటూ వీధిలోన కూరలంటూ ఏదో సాకు చెప్పి ఇంట్లో నిన్నే వెతుకుతున్నా, బాత్రూములో నేను లవ్ సాంగ్ పాడేసి నిన్నెట్ట పడగొట్టే ట్రైలే వేసా అంటే నీ పేరు పక్కింటి పిల్లోడికే పెట్టి బుగ్గల్ని గట్టిగా ముద్దెట్టేశా. ఇదంతా ఊహ. అంటే ఒక మేల్ ఫీమేల్ ప్రేమించుకుంటున్నప్పుడు వాళ్ళు ఏం పాడుకుంటారు ఏముంటుందో అసలు డైరెక్టర్ కూడా చెప్పేది కాదు. సార్ జనరల్ డ్యూయెట్ కదా సార్ మీరు రాయండి సార్ అని చెప్పాడు అది డైరెక్టర్. నేను రాసింది అది. అంటే నా ఊహకి ఏదంటే నాకున్న ఆలోచన పరిజ్ఞానం మేరకు వచ్చింది. అలాగే ప్రతి పాట కూడా అలాగే ఉంటుంది మేడం. కానీ సార్ కాంపిటీషన్ ఇట్ ఈస్ ఎవ్రీవేర్. ఇక్కడ లేదు అక్కడ ఉంది అని చెప్పడానికి లేదు, ప్రతి సెక్టార్లో కూడా కాంపిటీషన్ చాలా పెరిగిపోయింది. ఒక పాట మనకు అవకాశం దొరికి ఆ పాట హిట్ అయ్యి మళ్ళీ ఇంకొక అవకాశం వచ్చేంత వరకు ఎంత స్ట్రగుల్ ఉంటుంది అంటే మీరు ఏం చెప్తారు సార్? అంటే స్పర్ధయా వర్ధతే విద్య అంటారు. స్పర్ధ ఉండడం అంటే అతని కన్నా నేను బాగా రాయాలనుకోవడం. స్పర్ధ అంటే స్పర్ధయా వర్ధతే విద్య అంటే పోటీతత్వం. అవును. 998 మార్కులు వచ్చేది నాకు 999 రావాలనుకుంటుంది మరొక మెరిట్ స్టూడెంట్. అది స్పర్ధత. కాకపోతే ఈ స్పర్ధలోని అది వేరే తొక్కకుండా ఇలా వెళ్తే ఆరోగ్యంగానే ఉంటుంది ఏ ఇండస్ట్రీ అయినా. వాడికన్నా నేను లేదా వాడిని తొక్కేద్దాం అనే ఆలోచన కన్నా వాడికన్నా గొప్ప పాట రాయాలన్నది ఉంటేనే అది స్పర్ధ, అది హెల్దీ కాంపిటీషన్. హెల్దీ కాంపిటీషన్ అన్నది కూడా లేదు ఇప్పుడున్న సొసైటీలో. అంటే అందులో మా ఉండదు, సహజం అది. అయితే ఈ కాంపిటీషన్ నెగ్గుకొని మనకొచ్చిన పాటని మనం ఎరగదీసి పెట్టాం పక్కనే అని నేను అనుకుంటాను. నా వరకు, నేను అందరి గురించి నేను చెప్పలేను. నాకు ఏదైనా పాట వస్తే దాని అంతు చూస్తాను. అది మళ్ళీ వన్స్ ఎయిర్లోకి వెళ్ళిపోయిందంటే మనం ఏం చేయలేం. ముందే దాన్ని చాలా మేధోమదనం చేసి లేదా మేఘమదనం చేసి 100% రాసిస్తాను. కాంపిటీషన్ అన్నది ఎవరివేర్ ప్రతి దగ్గర ఉండేది. అంటే మనకి ఎలా అయిపోయిందంటే సార్, ప్రతి చోట ఒక కాంపౌండ్ ఉంటుంది. ఆ కాంపౌండ్లో ఆ డైరెక్టరో ఆ మ్యూజిక్ డైరెక్టరో ఆ లిరిసిస్ట్లో ఒక గ్రూప్ ఫామ్ అయిపోయి ఒక ఫ్యామిలీలో ఉంటున్నారు. అంటే ఇంకొకళ్ళు మళ్ళీ ఆ ఫ్యామిలీలోకి ఎంటర్ అవ్వాలంటే చాలా కష్టంగా కూడా ఉంటుంది, టు బి ఫ్రాంక్. ఇలాంటి పరిస్థితుల్లో మన ఉనికిని మనం నిలబెట్టుకోవాలి అని అంటే చాలా కష్టం కదా. ఇప్పుడు మీరు ఈ హిట్ రావడానికి ముందు మీకు ఎంత గ్యాప్ వచ్చింది సార్ యాక్చువల్గా? అంటే ఏం చెప్తారు? అంటే గ్యాప్ అంటే నేను ఏదో రాస్తూనే ఉన్నారు, ఏదో రాస్తున్నా. అంటే మీరు చెప్పిన గ్యాప్ ఏంటంటే సక్సెస్ఫుల్ సాంగ్ రాకపోవచ్చు. ఎగ్జాక్ట్లీ. బట్ సర్వైవల్ ఆస్పెక్ట్లో పాటలు నేను రాస్తూనే ఉన్నా. అంటే సినిమా అన్నది చిన్నదైనా పెద్దైనా ఏదైనా మాకు సినిమాయే. ప్రతిదానికి ఒకే ఇదే బ్రెయిన్ అదే పెన్ను పెట్టినప్పుడు ఎవరో పెద్ద హీరోకి ఒకలాగా చిన్న హీరోకి ఒకలా ఆలోచించి రాయలేం. పాట ఎప్పుడు పాటలా రాస్తాం. కాకపోతే ఆ సినిమా అలా వచ్చి అలా వెళ్ళే సినిమాలు ఉంటాయి. వాటి రాసినప్పుడు కొన్నిసార్లు మంచి పాటలు పోవచ్చు. అలాగా ఒకసారి మనం చిన్న పాట పెద్ద అవ్వచ్చు. అలాగా ఉంది. కానీ అంటే పేరు వచ్చే పాటలు వేరే ఉంటాయి. అవి మాకు మైల్ స్టోన్స్ లాగా, అంటే ఒక రచయితని రెన్యువల్ చేసే పాటలలాగా ఉండేవి కొన్ని ఉంటాయి. అలాంటి పాట ఇది ఇప్పుడు చికిరి చికిరి పాట. రైట్. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్స్లో కూడా చాలామంది వచ్చేసారు, సింగర్స్లో కూడా చాలామంది వచ్చేసారు, లిరిసిస్ట్లో కూడా చాలామంది వచ్చేసారు, యూట్యూబ్ ఛానల్స్ పుట్టినట్టే.
యాక్చువల్లీ ఇంతకుముందు శాటిలైట్ ఏవో వేళ్ల మీద లెక్క పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు శాటిలైట్ ఛానల్స్ అందరూ కూడా యూట్యూబ్కే షిఫ్ట్ అయ్యారు. యూట్యూబ్ వాళ్ళు కూడా గల్లీకి ఒకళ్ళు అన్నట్టు అయిపోయారు. ఇంత హెవీ కాంపిటీషన్లో నిజంగా ఒక అవకాశం రావడం అనేది గొప్ప విషయం. వచ్చిన తర్వాత అది దాన్ని సక్సెస్గా అయ్యేటట్టు చేయడం, సక్సెస్ దొరకడం, దాన్ని మళ్ళీ సస్టైన్ చేసుకోగలగడం. ఎవరైనా పాటల రచయితలు నిజంగా ఇదే జీవితం ఆధారపడిన లైవ్లీహుడ్ దీని మీద ఆధారపడగలిగే అవకాశం ఉందా అంటే ఏమంటారు? మరి ఇక్కడ దీంట్లో దిగిన తర్వాత సినిమా పాట అన్నది ఏంటంటే వాళ్ళు ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ఇప్పుడు ఎప్పుడో తెల్లవారు సార్ నైట్ 9:30 10:30 ఎప్పుడు నేను 2011 12 అంటే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చే కొత్తలో ఆర్యా 2లో ఉప్పెనంత ప్రేమకు రాసిన తర్వాత రాత్రి 10:30 11 గంటలకు సుకుమార్ గారు కౌరు పెట్టేవారు. అప్పుడు 100%లో సినిమా అవుతున్నప్పుడు ఆ టైంలో నేను ఎప్పుడో సరూర్నగర్లో ఉండేవాడిని. అక్కడి నుంచి వచ్చేవాడిని. అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఒక గంట సేపు జర్నీ. ఆ తర్వాత మళ్ళీ అక్కడ కూర్చొని తెల్లవారులు రాసి తెల్లవారుజామున 6 గంటలకి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ 10 గంటలకు వచ్చేసేవాళ్ళు. మళ్ళీ రెండో రోజు రాత్రి పడుకునేవాళ్ళు. అంటే ఆ దాంట్లో తెలియదు మనకి, ఇంకా తప్పదు. ఎందుకంటే రెండో రోజు మరొక మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్కి మనం అటెండ్ అవ్వాలి కంపల్సరీగా. రచయితలకి సాధారణంగా నిద్ర తక్కువ ఉంటుంది కదండి. ఆర్ట్ ఫీల్డ్లో ఎస్పెషల్లీ రచయితలకి నిద్ర, ఫుడ్, రెండు, మెంటల్ రెస్ట్ కూడా అది అనేవి ఆ పరుగు ఉంటుంది. ఒక 3-4 అవర్స్ పడుకుంటే గొప్ప. అదే ఎందుకంటే పడుకోనివ్వదు పాట. ఒకవేళ పడుకుందా ఆలోచించి పక్కన పెట్టి పడుకుందామన్నా, ఏసీలు వేసుకున్నా, ఏమన్నా పక్కనే హంసతూలిక తలుపున్నా నిద్ర పట్టదు. ఇది పని చేస్తుంటుంది కాబట్టి మన బ్రెయిన్ పని చేస్తుంటుంది. ఒక్కోసారి దొరుకుతాయి. అంటే మన నెల రోజులు మొత్తం రాసేయం కదా పాట. ఉన్న 4-5 రోజులు దొరికితే ఒక 6 గంటలు పడుకునేటట్టు ఉంటాయి. కానీ సాధారణంగా రచయిత అన్నవాడికి యాక్చువల్గా ఈ మాట మరి చెప్పచ్చో లేదో కానీ, బట్ 24 క్రాఫ్ట్స్లో అతి కష్టమైంది, అతి క్లిష్టమైంది పాట రాయడమేనండి. ఎందుకంటే ఒకటి క్రియేటివ్ జాబ్ ఇది క్రియేట్ చేస్తేనే వచ్చేది. పాటని అతను ఇచ్చిన తత్కారంలో, ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన తత్కారంలో, దర్శకుడు చెప్పిన సందర్భం, ఓ పక్క హీరో గారి ఇమేజ్, ఇన్ని కలగలిపి దాంట్లో ఎక్కడ తేడా రాకుండా, మీటర్లో తేడా రాకుండా, తత్కారంలో తేడా రాకుండా పదాలు మనం అక్కడ పెట్టగలగాలి. అంటే అలా పాడుతుంటే అలా జారుతూ వెళ్ళిపోవాలి పాట. ఈ పాట అలా ఉంది కాబట్టి చిక్రీ సాంగ్ అంత హిట్ అయింది. యాక్చువల్గా జారిపోయి వెళ్ళిపోయింది. రెహమాన్ గారు కూడా నైస్ లిరిక్స్ అని అన్నారు. అంటే ఎందుకంటే ఆయన పక్కనే ఇలా 1.5 గంట కూర్చొని ఆయన మీరు అలా కూర్చుని నేను ఇలా కూర్చున్నాను. తెలుగు అర్థమవుతుందండి ఆయనకి. నేను ఇంగ్లీష్లో మాట్లాడాను, కొంచెం తెలుగు ఆయన చాలా మిత భాష. అవును. ఆయన ఓకే థ్యాంక్ యూ అంతే. అంతగానే ఓ నైస్ అంతే. మీరు పాట రాసారు ఇప్పుడు తెలుసా దీనికి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు అని? తెలుసా? ఎందుకంటే ట్యూన్ వచ్చింది. అది కూడా ఇంకో టెన్షన్ ఉంటుంది మీకు. ఎస్, ఇది కూడా మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు. ఫస్ట్ టైం ఐఎమ్ వర్కింగ్. నేను రెహమాన్ గారితో పనిచేయడం, నేను ఇళయరాజా గారితో పనిచేశాను. అందరితో పెద్దవాళ్ళందరితో చేశా. మణిశర్మ గారైనా లేదా దేవిశ్రీ గారైనా అందరితో చేశా. ఆల్మోస్ట్ తమిళ మ్యూజిక్ డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు, అలాగే తెలుగులో ఉన్నారు, చేశా. కానీ రెహమాన్ గారు అంటే ఫస్ట్ టైం ఐ డోంట్ నో అసలు. అంటే అతనితో వెళ్ళినప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా మాట్లాడి ముందంతా కన్ఫ్యూజన్. చెన్నై వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే స్టూడియో ఉంటుంది, ఏదో 5 స్టార్ బిల్డింగ్ ఉంటుంది. దాంట్లో ఫస్ట్ సెకండ్ ఫ్లోర్స్ 2 రికార్డింగ్, 3rd ఫ్లోర్ ఎక్కడ ఆయన ఉంటారు అనుకుంటా. ఆయన నైట్ టైం వర్క్ చేస్తారు మా అలాగే. కానీ వెళ్ళిన తర్వాత అసలు అదంతా చాలా కూల్ అనిపించింది. చాలా కూల్గా మాట్లాడారు. ఓకే షేక్ హ్యాండ్, ఓకే మనం 1 అవర్లో చేసేద్దాం. అలాగే సాయంత్రం 7:30 ఆ టైంకి వెళ్ళాం. తెల్లవారు 5:30 6కి కంప్లీట్ అయిపోయింది. అంటే ఫస్ట్ టైం పాడించాం.